సంతోషం వేస్తుంది. ఎందుకంటే నేను చేసినప్పుడు నాకంటే ముందు భానుమతి గారు, సావిత్రి గారు, జీవలక్ష్మి గారు వీళ్ళందరూ నాకు ఒక పెద్దలైతే ఈరోజు నా తర్వాత వస్తున్న వాళ్ళందరూ కూడా మంచి పేరు తెచ్చుకొని గొప్ప డైరెక్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ ఆల్సో ఇప్పుడు మీరు ఈ మహంకాళి ఏవి చూశారు, తెలివి మీకు ఎలా అనిపిస్తుంది? నిజంగా ఒక లేడీ డైరెక్టర్ అంటే సాధారణంగా మామూలుగా ఏమంటారంటే ఫైట్స్, రేప్ సీన్స్ ఇవన్నీ ఎవరు లేడీ డైరెక్టర్లు చేస్తారు, ఎందుకు చేయాలి మీరు అని అప్పుడు నేను చేసినప్పుడు ఉండేది వాదన. కానీ ఆ వాదన తర్వాత సరిపోయింది. ఇప్పుడు చూశారు కదా జీవిత గారు ఎంత గొప్పగా ఒక మాస్ సినిమాని ఎంత గొప్పగా డైరెక్ట్ చేశారు. కాబట్టి డైరెక్టర్కి లేడీస్ అండ్ మేల్ అనేది లేదు. కాబట్టి టెక్నీషియన్ ఇస్ ద టెక్నీషియన్. డాక్టర్ రాజశేఖర్ గారు మా బ్యానర్లో మా అన్నయ్య అనే సినిమా మంచి సినిమా చేశారు. ఆ సినిమాలాగా ఈ సినిమా కూడా సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. మహంకాళి చిత్రం చక్కటి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. జీవిత్ గారు చాలా స్టైలిష్ డైరెక్టర్ అండి. నాకు ఎప్పుడో శేషు వాల్ పోస్టర్స్ చూసినప్పుడు ఎవరు చేశారు ఈ సినిమా అని చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అయ్యాం. ఆ సినిమా అంతగా ఇదిగా విజయం సాధించకపోయినా మహంకాళి ఆవిడకి ఇవ్వాల్సిన క్రెడిట్ అంతా, ఆవిడకి రావాల్సిన సక్సెస్ అంతా మహంకాళి ద్వారా సాధిస్తారని ఆశిస్తున్నాను. ఐ విష్ మహంకాళి టు బి ఎ వెరీ బిగ్ సక్సెస్. మ్యూజిక్ డైరెక్టర్ చేసిందే రాజశేఖర్ గారు, జీవిత్ గారే. వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటూ, ఎవడైతే నాకేంటి సినిమాలో నాకు ఫస్ట్ ఛాన్స్ ఇచ్చారు, తర్వాత అన్ని సినిమాలు నేనే చేస్తూ వస్తున్నాను. ఈ సినిమా మహంకాళి సినిమా 100 days అవ్వాలని, చాలా బాగా వచ్చింది సినిమా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ. వైఫ్ డైరెక్షన్లో యాక్ట్ చేయడం అనేది అంటే వైఫ్కి ఈజీ, మరి మీకు పాపం ఏమీ అనలేక సర్దుకుపోయి అలా ఏమైనా చేస్తారా? ఏం లేదు, ఫస్ట్ పిక్చరే చాలా ధైర్యంగా నాకు ఇది కావాలి, ఇట్లాగే ఉండాలి, ఇట్లా యాక్ట్ చేయండి అని చెప్పి చేయించుకుంది. సూపర్ డూపర్ హిట్ అయింది మీనా నవలా చిత్రం. తర్వాత తను వెనక్కి తిరిగి చూసుకున్నదే లేదు. తనకి ఎట్లా ఇష్టమో అలాగే డైరెక్ట్ చేసేది. అసలు ఆ మీనా చిత్రం నన్ను ఒప్పించడమే ఒక విచిత్రమైన పరిస్థితి. ఫస్ట్ ఆ పిక్చరు అన్నపూర్ణ వారి దగ్గర ఉండేది, నాగేశ్వరరావు గారితో తీయాలనుకున్నారు. హీరోయిన్ డామినేటెడ్ పిక్చరు అని ఏదో డౌట్తో మధుసూదన్ గారు అలాగ పెండింగ్లో పెట్టారు ఆ పిక్చర్ని. తర్వాత తను వెళ్ళి నాకు ఈ మీనా మీరు తీయలేదు కదా, నాకు ఇవ్వండి ఈ నవల, నేను తీసుకుంటానంటే ఎవరితో తీస్తావని అడిగారు ఆయన. కృష్ణ గారితోనే తీస్తానని చెప్పింది. కృష్ణతో ఈ సినిమా తీస్తావా? అంతకుముందు నాకు యాక్షన్ పిక్చర్లు ఎక్కువ హిట్ అవుతూ ఉండేది. ఫైట్ లేదు, డాన్స్ లేదు, ఏమీ లేకుండా కృష్ణతో సినిమా తీసి ఎవడు చూస్తాడు, నువ్వు వద్దు, నువ్వు తీయద్దు ఈ సినిమా అని మధుసూదన్ గారు సజెస్ట్ చేశారు. అయినా ధైర్యంగా నాకు నమ్మకం ఉంది, నేను కృష్ణ గారిని ఒప్పించుకుంటాను, నాకు ఈ నవల వేయండి. ఆయన దగ్గర ఆ నవల తీసుకుని నాతో ఆ సినిమా తీసి సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిపించుకుంది. అందరికీ నమస్కారం. నేను పిలిచిన వెంటనే వచ్చిన మీ అందరికీ నిజంగా నమస్కారం. ఐఎమ్ గెటింగ్ ఎమోషనల్. ఐఎమ్ సో హ్యాపీ. సభా సరస్వతికి నమస్కారం. వేదికపై ఉన్న పెద్దలందరికీ, సోదరీమణులకు నమస్కారం. జీవిత గారు మంచి డైరెక్టర్గా ఇదివరకే ఎస్టాబ్లిష్ అయ్యారు. రాజశేఖర్ గారు యాక్టరు, మంచి యాక్టరు, అటువంటి యాక్టరు, ఇటువంటి యాక్టరు అని ఇప్పుడు చెప్పవలసిన అవసరం ఏమీ లేదు. ఆయన ఎంత మంచి యాక్టరో అందరికీ తెలుసు. వివిధ మనస్తత్వాలు గల పాత్రలన్నీ బాగా నటించి అనేక సంవత్సరాలుగా పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నారు. అలాగే కొన్ని చిత్రాలు తీసి డైరెక్ట్ చేసి విజయవంతంగా డైరెక్టర్గా కాబోతూ ఇక ఎన్నో పిక్చర్లు చేయబోతున్నారు జీవిత గారు. పెద్దవాడిగా ఈ పిక్చర్ విజయవంతంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. రాజశేఖర్ ముందు నుంచి కూడా ఒక స్టైల్ ఆఫ్ యాక్టింగ్లో చాలా ఎక్స్పర్ట్ పాపులర్ అయ్యాడు. పోలీస్ ఆఫీసర్గా ఏ విధంగా దుష్టులను శిక్షించడం, ఏ విధంగా అందరినీ ఒక స్పందన చేయడం ఆయన స్టార్ట్గా నిరూపించాడు. ఉదాహరణకు ఆ రోజు అంకుశం సినిమాలో మన కోటి రామకృష్ణ డైరెక్షన్లో ఎంత అద్భుతంగా నటించారు, సూపర్ హిట్ అయింది. మీరు ఇంకా ఇదే రకంగా సక్సెస్ 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 సక్సెస్. రాజశేఖర్ బిగినింగ్ డేస్లో శ్యాంప్రసాద్ రెడ్డి గారు వరుసగా సినిమాలు మా స్టూడియోలోనే తీశారు. అప్పటి నుంచి నాకు బాగా పరిచయం. కోటి రామకృష్ణ గారు అంకుశం సినిమాతో
రాజశేఖర్కి స్టార్డమ్ వచ్చింది. అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూసుకోకుండా చాలా రకాల పాత్రల్లో యాక్ట్ చేశాడు. ఆ తర్వాత యాంగ్రీ యంగ్ మ్యాన్ అనే టైటిల్ కూడా అతను సొంతం చేసుకున్నాడు. ఎమోషనల్ క్యారెక్టర్స్ బాగా యాక్ట్ చేస్తున్న రాజశేఖర్తో మన రాఘవేంద్రరావు గారు అల్లరి ప్రియుడు అనే సాఫ్ట్ క్యారెక్టర్తో సినిమా తీసి సూపర్ డూపర్ సక్సెస్ చేశారు. ఏ రకమైన పాత్రకైనా రాజశేఖర్ న్యాయం చేకూరుస్తాడని ప్రూవ్ చేసిన చిత్రం అల్లరి ప్రియుడు. ఆ తర్వాత ఫ్యామిలీ సబ్జెక్ట్స్, రకరకాల సబ్జెక్ట్స్ వచ్చినాయి. ఇప్పుడు ఈ మహంకాళి అనే సినిమా పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ యాక్ట్ చేసిన సినిమా డెఫినెట్గా అంకుశం అంత పెద్ద హిట్ కావాలని నేను కోరుకుంటున్నాను. పవర్ఫుల్ హీరో రాజశేఖర్. ఎందుకంటే రాజశేఖర్ ముందు ఫైర్ ముందు ఉల్లిపర కాగితాల మామూలు క్యారెక్టర్స్ అతని ముందు నిలవు. ప్రతిదీ ఆటం బాంబులా ఉండాలి. ఉంటే ఆ పేలుడు సౌండ్ మొత్తం భారతదేశం అంతా వినపడుతుంది. అంత ఇన్వాల్వ్మెంట్ ఉన్న ఆర్టిస్ట్. అలాగే శ్రీమతి జీవిత మంచి టెక్నీషియన్. మహంకాళి సినిమా సూపర్ డూపర్ హిట్ అయి వాళ్ళిద్దరూ సంచలనంగా నవ్వుకుంటూ ఉండాలని ఆశ. థ్యాంక్ యూ. వాళ్ళకి వేదికను చూస్తుంటే ఆడియో రిలీజ్ వేదికలాగా లేదు. మహంకాళి 100 days ఫంక్షన్ జరుగుతున్నట్టుగా ఉంది. పోలీస్ పాత్రలో రాజశేఖర్ తర్వాత ఎవరైనా అన్నంత బ్రహ్మంగా చేస్తాడు. అనేక చిత్రాలు ప్రూవ్ అయినాయి. మళ్ళీ ఈ మహంకాళి చిత్రం కూడా ఆ విధంగా తప్పనిసరిగా విజయవంతం అవుతుంది అనుకుంటున్నాను. సో వారిద్దరు కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని పరిశ్రమ అందరి తరఫున కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. గుడ్ లక్. ఈ ఫిలిం యాక్చువల్గా ఎవడైతే నాకేంటి తర్వాత అందులో స్క్రీన్ ప్లేలో అలాగే డైలాగ్స్ నుంచి ప్రతి సీన్లో ఇన్వాల్వ్ అయ్యి చేసిన, ఐ మీన్ ఈవెన్ స్క్రీన్ ప్లే అండ్ డైలాగ్స్లో కూడా నేను ఇన్వాల్వ్ అయ్యి చేసిన ఇది సెకండ్ ఫిలిం. ఈ ఫిలిం ఒక పెద్ద ప్యాషన్తో, ఇప్పుడు అంకుశం సినిమా ఉంది. అప్పట్లో నేను అంకుశం ఫస్ట్ కాపీ చూసినప్పుడు డైరెక్టర్ కోడి రామకృష్ణ గారు ఉన్నారు. ఆయన దగ్గర కూడా వెళ్ళి, సార్ డైరెక్టర్ గారు ఏంటి నేను బాగా చేశానా, ఓవర్గా చేసి ఉన్నాను కదా, కొంచెం బిగుసుకుపోయి చేసినట్టు నేను ఫీల్ అవుతున్నాను, ఓవర్గా లేదా అంటే, చిచి బ్రహ్మాండంగా ఉంది రాజశేఖర్, నువ్వు అలాంటి ఫీలింగ్ ఏం పెట్టుకోవద్దు, సినిమా రిలీజ్ తర్వాత చూడు అని అందరూ, ప్రతి ఒక్కరు, శ్యాంప్రసాద్ రెడ్డి కానీ ప్రతి ఒక్కరు. సో నేను తర్వాత చూస్తే సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రతి ఒక్కరు అంకుశాన్ని మెచ్చుకున్నారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మాత్రం కాదు, తమిళ్లో ఇదుదాండా పోలీస్ అని డబ్ చేసిన తర్వాత అక్కడ కూడా ప్రతి ఒక్కరు మెచ్చుకున్నారు పర్ఫార్మెన్స్ గురించి. అలాగే నార్త్ నేను వేరే ఏదో ఫిల్మ్ ఫంక్షన్ కోసం వెళ్తే అక్కడ కూడా అందరూ చూసి ఉన్నారు, అందరూ కూడా మెచ్చుకున్నారు వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ అని. కానీ నాకు మాత్రం ఏంటో అందరూ నా ఓవర్ యాక్టింగ్, నా అదృష్టం, అందుకే నా ఓవర్ యాక్టింగ్ కూడా మెచ్చుకున్నారని అనుకున్నాను. మొన్న ఈ సినిమా మహంకాళి చేసేటప్పుడు నేను జీవిత దగ్గర ఫస్ట్ చెప్పాను, జీవిత ఈ సినిమాలో ఒక రియల్ పోలీస్ ఆఫీసర్ జీవితం ఎలా ఉంటుందో, ఆయన ఎలా బిహేవ్ చేస్తారో, ఆయన ఎలా యాక్షన్ సీన్స్లో ఇన్వాల్వ్ అవుతారో అలా ఉండాలి సినిమా. కానీ జీపులు ఎగిరిపోవడం, రోప్లో వచ్చి దూకడం, రోప్లో వచ్చి ఫైట్ చేయడం, ఇలాంటి సీన్స్ దయచేసి పెట్టక, అలా ఉండకూడదు, న్యాచురల్గా ఉండాల్సి సినిమా చూసేవాళ్ళు అలా ఆ మహంకాళి అతని లైఫ్, అతని జీవితం, అతను డ్యూటీ ఏంటి అన్నది అలా ఇన్వాల్వ్ అయ్యి చూడాలి, అలా ఉండాలి సినిమా అన్న ఒక ప్యాషన్తో ఈ సినిమా చేశాం. ఈ సినిమా గురించి, మా సినిమా గురించి మేము ఎక్కువ చెప్తే అది బాగుండదు, మీరు అందరూ చూసి ఉంటారు. సో మీ అందరూ ఎదురు చూస్తున్నట్టు ఉంటుంది, మీరు ప్రతి ఒక్కరు సాటిస్ఫై అవుతారు, ఒక మంచి సినిమా అవుతుంది అన్న నమ్మకంతో. నాకు సివియర్ యాక్సిడెంట్ అయినా కూడా మళ్ళీ మేము కోలుకుని మళ్ళీ ఈ సినిమాని కంప్లీట్ చేయగలిగాము. మీ అందరి ఈ సినిమాలో యాక్సిడెంట్ అయినప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరూ నాకు ఎంతోమంది నా ఫోన్ నెంబర్ తెలిసిన వాళ్ళందరూ ఫోన్ చేసి అడగడం జరిగింది, మెసేజ్లు పెట్టడం జరిగింది. వాళ్ళందరికీ కూడా మీ అందరి ఆశీర్వాదం వల్లనే, మీ అందరి బ్లెస్సింగ్స్ వల్లనే మేము మళ్ళీ బ్రతికి బయటపడి మళ్ళీ హీరోగా మీ ముందు నిలబడుతున్నాను. ఈ సినిమాని మహంకాళిని కూడా కంప్లీట్ చేయగలిగాను. మీ అందరి ఆశీర్వాదానికి చాలా చాలా థ్యాంక్స్. ఆయన సినిమాలు చేసిన